మనం ఎప్పుడైనా రోడ్డు మీద పామును చూసినప్పుడు క్షణాల్లో మళ్ళీ కనిపించకుండా ఎంతో వేగంగా వెళ్ళి పొదల్లో దాక్కోవడం గమనిస్తూనే ఉంటాం. మనం నడిచేటప్పుడు మన కాళ్ళతో నేలను వెనక్కి నెడతాం. అప్పుడు నేల మనల్ని ముందుకు నెడుతుంది. కానీ పాముకు కాళ్ళుండవు. అయినా సరే అది అంత వేగంగా సాఫీగా కదులుతోంది. మరి కాళ్ళు లేని పామును ముందుకు నెట్టే బలం ఎక్కడి నుండి వస్తుందో ఆ ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే పాము శరీర నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి చాలా పొడవైన, సులభంగా వంగే గుణమున్న వెన్నెముక ఉంటుంది. ఆ వెన్నెముకకు అనుసంధానంగా ఎన్నో బలమైన కండరాలు శరీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. పాము కదిలేటప్పుడు ఈ కండరాలు వాటికవే ఇష్టం వచ్చినట్టు కదలవు. మెదడు నుండి వచ్చే సంకేతాల ఆధారంగా ఒక ఖచ్చితమైన క్రమపద్ధతిలో ఇవి సంకోచ వ్యాకోచాలు చెందుతాయి. అంటే కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అని అంటాం ఇంగ్లీష్లో. దీనివల్లే పాము ఎంతో సులభంగా ముందుకు కదులుతుంది. ఇప్పుడు కొంచెం లోతుగా మరియు వివరంగా చూద్దాం. పాము ముందుకు వెళ్ళేటప్పుడు దాని శరీర నిర్మాణం పక్కులకు వంగుతూ ఇంగ్లీష్ అక్షరం ఎస్ ఆకారంలో ఎన్నో వక్రాలు లేదా మెలికలు అంటే లూప్స్ లాగా మారుతుంది. శరీరం వంగిన ప్రతి చోట నేలపైన ఉన్న రాళ్ళు, గడ్డి లేదా ఎత్తుపల్లాలను పాము శరీరం గట్టిగా పక్కకు నెడుతుంది. ఎప్పుడైతే పాము ఇలా పక్కలకు నెడుతుందో అప్పుడు ఆ నేల లేదా రాళ్ళు తిరిగి పామును ముందుకు నెడతాయి. ఈ వరుస పట్టుదలల వల్లే పాము వేగంగా ముందుకు కదులుతుంది. ఇలా పక్కలకు వంగుతూ ఒక తరంగంలా ముందుకు సాగే ఈ చలనాన్ని లాటరల్ ఆండులేషన్ అని అంటారు. పాము చలనంలో ఇది చాలా ముఖ్యమైన పద్ధతి. పాము ఎప్పుడైతే నేలను నెడుతుందో నేల మళ్ళీ పామును తిరిగి ముందుకు నెట్టడం వెనుక ఒక ముఖ్యమైన భౌతిక శాస్త్ర నియమం దాగి ఉంది. అదే న్యూటన్ మూడవ గమన నియమం. అంటే న్యూటన్స్ యొక్క థర్డ్ లా ఆఫ్ మోషన్ ఉంది. మనం ఆ నియమాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రతిచర్యకు సమానమైన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. దీన్నే పాము యొక్క చలనానికి అన్వయిస్తే పాము ఎంత బలంగా నేలను పక్కకు నెడుతుందో నేల కూడా అంతే బలంతో పామును వ్యతిరేక దిశలో అంటే ముందుకు నెడుతుంది. ఈ కారణం వల్లే పాములు మట్టి లేదా గరుకు నేలపైన చాలా వేగంగా కదులుతాయి. కానీ బాగా నున్నగా మరియు గచ్చుపైన నెట్టడానికి ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ తగినంత పట్టు దొరక్క పాములకు కదలడం చాలా కష్టమవుతుంది. అయితే పాములు అన్ని చోటలా ఒకేలా కదలవు. పరిసరాలను బట్టి తమను తాము మార్చుకుంటూ వాటి చలనం మారుతుంది. ఉదాహరణకు ఎడారిలోని వేడి ఇసుక పైన కొన్ని పాములు సైడ్ వైండింగ్ అనే ప్రత్యేకమైన పద్ధతిలో కదులుతాయి. ఈ పద్ధతిలో తమ శరీరాన్ని కొద్దిగా పైకి లేపి కేవలం కొన్ని భాగాలు మాత్రమే ఇసుకకు తగిలేలా పక్కకు వేగంగా కదులుతాయి. దీనివల్ల వేడి ఇసుకకు శరీరం తగిలే భాగం తగ్గుతుంది. అలాగే జారిపోయే ఇసుకలో కూడా ఇవి చాలా సులభంగా కదలగలుగుతాయి. ఇక కలుగులు, చెట్ల తొర్రలు వంటి ఇరుకైన ప్రదేశాలలో కదిలేటప్పుడు గోడలకు తమ శరీరాన్ని గట్టిగా ఆనించి కండరాల సాయంతో వాటిని వెనక్కి నెడుతూ ముందుకు పోతాయి. చెట్ల కొమ్మల మీద వెళ్ళేటప్పుడు ఆ కొమ్మలను గట్టిగా పట్టుకొని ప్రాకుతాయి. మొత్తంగా చూస్తే పాముకు కాళ్ళు లేకపోయినా తన పొడవైన వెన్నెముక, బలమైన కండరాల సహాయంతో అది సులభంగా కదులుతుంది. శరీరాన్ని మెలికలు తిప్పుతూ నేలను పక్కకు వెనక్కి నెట్టడం ద్వారా లాటరల్ ఆండ్యులేషన్ అనే పద్ధతిలో ముందుకు సాగుతుంది. నేల ఇచ్చే సమానమైన ప్రతిచర్య పామును ముందుకు నడిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే కాళ్ళు లేకపోయినా ఒక పాము ఎంతో సమతుల్యంగా అత్యంత నియంత్రణతో తన గమ్యాన్ని చేరుకోగలదు అని స్పష్టంగా అర్థమవుతుంది.